ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళల విజయాలని పరిచయం చేసే కార్యక్రమం. ఈరోజు శక్తి కార్యక్రమంలో ఊట్నూరుకు చెందిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకురాలు బొడ్డు స్వప్నతో ఈరోజు ముచ్చట విందాం. వీరితో ముచ్చట పెడుతుంది జి గంగామణి. నమస్తే స్వప్న గారు. నమస్తే మేడం. మీరు ఈ మధ్య కాలంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ని నిర్వహిస్తున్నారు. అయితే మనం ఆ క్యాంటీన్ గురించి తెలుసుకునే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకున్నారంటే మీరు ఎక్కడ ఉంటారు, మీ ఫ్యామిలీ? మాది ప్రాపర్ ఊట్నూరు. మా వారికి ఇప్పుడు ప్రస్తుతం అయితే హెల్త్ బాగాలేదు, ఒక 1 year నుంచి. మా ఆయన ఇంతకుముందు ఇంజనీర్గా పనిచేసిండు, కాంట్రాక్ట్ బేసిక్. మేము 4 అన్నదమ్ములు, మా వాళ్ళు, మా అత్త, నేను, మా మరుదులు, మాకు 3 పిల్లలు. మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ కాలే, డిగ్రీ 2nd year, ఇంటర్ అనుకోండి. ఇంటర్ పెట్టక ముందు ఏమి చేసేవాళ్ళు? టైలరింగ్ చేశాను. ఎన్నేళ్ళు చేశారు ఆ పని? ఆ పని అంటే ఖచ్చితంగా దాని మీదనే ఉండిపోలేదు. సరే, మీరు మామూలుగా మిషన్ కుడుతూ ఉండే వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పెట్టడానికి అసలు మేము అందులో ఒక సభ్యురాలుగా ఉన్నాం కాబట్టి దీంట్లో మమ్మల్ని చేర్చారు. ఈ క్యాంటీన్ పెట్టక ముందు ఇందులోకి రావడానికి ఎలా అవకాశం వచ్చింది మీకు? మేము ఇంతకుముందు ఈ కేబీ కాంప్లెక్స్ ఇక్కడ మా మామయ్య అటెండర్గా పనిచేస్తుండే. ఇక్కడ మీటింగ్స్ జరిగినప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వంటలు చేసి పంపిస్తుంటాం ఇక్కడికి వంటలు చేసి మీటింగ్లో అయినప్పుడు. ఇక్కడ అంటే అది ఎలా క్యాటరింగ్ లాగా చేసేవాళ్ళం. అలా చేయడం వల్ల క్యాంటీన్ ఇక్కడ పెడితే బాగుంటుందని మీకు ఆలోచన వచ్చిందా? ఇక్కడ పెడితే బాగుంటుందని మేము అనుకోలేదు. కాకపోతే మేము చేసి అట్లా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు ఈ అవకాశం మొన్న మహిళా శక్తి క్యాంటీన్ ఉండాలా ఈ గ్రూప్స్ తరపున అని అన్నారు. ఇక్కడ సిసి రమేష్ ఉన్నాడు కదా, రమేష్ అన్న, ఆ అన్న తరపున మమ్మల్ని ఇక్కడ చేర్చారు. అంటే మేము చేస్తాము, ఇక్కడ వంటలు చేసే వాళ్ళం కదా, చేస్తామని చేశారు. ఈ క్యాంటీన్ పెట్టక ముందు మీరు ఏమన్నా శిక్షణ తీసుకున్నారా? అవును, 10 days హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నాను. అంటే ఈ పెట్టడానికి కోసమే అక్కడ ఇచ్చారు. అవును. అంటే అలా మహిళలకి చాలా శిక్షణలు అంటే వేరే రంగాలలో కూడా ఇస్తున్నారు కదా, మీరు ఇందులోనే ఎందుకు శిక్షణ తీసుకోవాలనుకున్నారు? ఇది ఇంట్రెస్ట్ ఉంది మాకు, వంటలు చేయడం ఇంట్రెస్ట్. అంటే ఎలా మీతో పాటు ఇంకెవరన్నా హెల్ప్ చేసేవారా? హెల్ప్ అంటే మేమే అత్త కోడళ్ళు ఇద్దరు చేసేవారు. అలా అంటే మీరు ఇంటి నుండే వంటలు అనేటివి బయట ఇచ్చేవారు? అవును. అలా బెనిఫిట్ ఉండేనా మీకు? అది ఇంట్లో నుంచి బెనిఫిటే ఉండే. సరే అమ్మ, అలా వంటలు చేసేటప్పుడు మీరు ఎక్కడెక్కడికి, అంటే ఈ కేబీ కాంప్లెక్స్కైనా వేరే ప్లేస్లలో కూడా పంపించేవాళ్ళ? వేరే ప్లేస్ అంటే ఐటీడీ, అక్కడ కూడా ఏమైనా మీటింగ్స్ ఉంటే పంపించేవాళ్ళం. అట్లా పంపించేవాళ్ళం. అంటే ఒక మనిషిని బట్టి ఉండేదా మీకు క్యాటరింగ్? ఇట్లా టోటల్ ఒకటే పేమెంట్ అనేది? లేదు, మనిషికి 60 rupees, ఒక ప్లేటు 60 rupees అట్లా తీసుకునేవాళ్ళు. అంటే ఒక మనిషికి ఏమేమి పెట్టేవారు మీరు అలా 60 రూపాయలకి? 2 కర్రీస్, రైస్, పాపడ్, పెరుగు. మీరు అలా మొదట చేసిన ప్రయత్నం ఎప్పుడు ఎవరికి చేశారు? అంటే ఫస్ట్ చేసినప్పుడు మనకు ఒక భయం ఉంటది, మనం చేసేది. ఇక్కడనే ఆఫీస్ వాళ్ళకే చేశాం. ఎంత మందికి చేశారు అప్పుడు? ఒక 50 members కి. అవకాశం ఎలా వచ్చింది మీకు? ఎవరు చెప్పారు ఇక్కడ ఇవ్వాలని? అంటే మా మామయ్య ఇక్కడ చేసిండు, కేవీ అటెండర్ గా చేసిండు. మా మామయ్య చేద్దాం, ఒకరోజు ట్రై చేద్దాం, బాగుంటే వాళ్ళే చెప్తారు కదా అన్నట్టు. అంటే తిన్న తర్వాత చెప్తారు కదా టేస్ట్ని బట్టి. అలా చేశాము. వాళ్ళు కూడా అప్పుడు బాగుంది అని, నచ్చింది అని చెప్పిండ్రు. మొదటి ప్రయత్నంలో ఎలాంటి వంటకాలు మీరు వండడం జరిగింది? పప్పు, బెండకాయ ఫ్రై, డ్రై ఫ్రై, బెండకాయ డ్రై ఫ్రై, వంకాయ, పాపడ్, పెరుగు, రైస్ అలా చేసేవారు. వాటితో పాటు ఇంకా వేరే వంటకాలు కూడా చేయడం? నాన్ వెజ్ కూడా చేసి ఇచ్చాం. పండుగ సీజన్ లో కూడా చేస్తారు కదా, అలా చేసేవారా? పండుగ సీజన్ లో అలా ఏమి చేయలేదు బయట? మీరు ఈ క్యాంటీన్ పెట్టడానికి ఎంత ఖర్చు పెట్టారు? మాకు లోనుగా మా గ్రూప్ కి లోనుగా ఒక 2 lakhs ఇచ్చిండ్రు. మేము ఆ 2 lakhs లో సరిపడా అవి ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాము. గిన్నెలు, సిలిండర్, గ్యాస్, ఇవన్నీ. మళ్ళీ దానికి సరిపడా డబ్బులు మా దగ్గర కొన్ని ఉంచుకొని సరుకులు, రైస్ అవన్నీ తీసుకొచ్చాం. వాళ్ళు ఇచ్చిన 2 లక్షలలో మీరు అన్ని అడ్జస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మీతో పాటు ఈ క్యాంటీన్ ఎంత మంది పనిచేస్తారు? ఇంకా 3 ఉన్నారు. నాతో 4. క్యాంటీన్ పెట్టి నుండే మేము 4 ఒకటయ్యాం, లేకపోతే మేము 2 అత్త కోడళ్ళు. అంటే వర్క్ చేయడంలో ఎవరిది వాళ్ళకి ఉంటుందా? నీ వర్క్ నువ్వు? లేదు, అలా ఏం లేదు, కలిసి చేసుకుంటాం. ఏ వర్క్ అని అన్ని కలిసి చేసుకుంటాం. సరే అమ్మ, ఇప్పుడు మరి ఎలా ఉంది? మీరు ఎన్ని రోజులు అవుతుంది క్యాంటీన్ పెట్టి? క్యాంటీన్ పెట్టి 4 months అవుతుంది. అంటే ఎలా ఉంది ఇక్కడ మీ
వాతావరణం కానివ్వండి, వాతావరణము అన్నీ బాగానే ఉన్నాయి. మేమే కరెక్ట్ మార్నింగ్ తీయట్లేదు, అంటే ఒకళ్ళు కరెక్ట్ సెట్ అవుతలేదు మాకు. మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా తక్కువ. ఇది కొద్దిగా లోపల అయింది కదా, ఇది లోపల ఉండడం వల్ల కొంచెం తక్కువ ఉంది. అంటే రోజు ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఇక్కడ వంటలు? 10-15 మెంబర్స్ భోజనానికి వస్తారు ప్రతిరోజు. ఏదన్నా ఇట్లా మీటింగ్స్ కానివ్వండి, మీటింగ్స్ కి ఇప్పుడు వెలుగు ఆఫీస్ లో మీటింగ్స్ కి మాకే చెప్తున్నారు వాళ్ళు. 30-40 ప్రతి మంత్ కి 21వ డేట్ నాడు మేమే చేసిస్తాం వాళ్ళకి. ఎలా ఫీల్ అవుతున్నారు క్యాంటీన్ పెట్టి ఒక 10 మందికి? ఇట్లా ఫీలింగ్ అయితే బాగానే ఉంది, కష్టం కూడా బాగానే ఉంది. ఎక్కువ మంది వస్తే బెనిఫిట్ ఉంటది. అయినప్పటికీ ఇది కొంచెం లోపల అవుట్లనే రావట్లేదేమో అనుకుంటాం సార్లే ఇంట్లో వచ్చేవాళ్ళు. ఎందుకు మీరు బయట ప్రచారం అనేది చేసుకోలేదా? ప్రచారం అని బ్యానర్స్ పెట్టాము ఇక్కడ. మా సార్లు ఏపీఎం సార్ వీళ్ళు న్యూస్ లో పెట్టారు, ప్రచారం అవుతుంది. వాళ్ళు వచ్చే టైంకి మేము కూడా ఇక్కడ ఒక్కొక్కసారి, అంటే మీకు ఉండే టైం కూడా ఉండాలా? అంటే ఏ టైంలో ఉంటే మీకు ఇక్కడ మంచిగా గిరాకీ అవుతుందని? మేము ఇక్కడ మార్నింగ్ 7 నుంచి 8 వరకు ఉన్నా కానీ అవుతుంది. అంటే అప్పుడు టిఫిన్స్ ఉంటాయి కాబట్టి టిఫిన్స్ ఇప్పటికి కూడా పెడుతున్నాం. 9 కైనా వస్తున్నాం, మాకు ఫోన్ చేసి వస్తారు సార్లు. బయట ఇంకెక్కడన్నా పెట్టాలి అనే ఆలోచన ఉందా? ఉంది. అదే ఇక్కడ సార్లు అందరూ కలిసి అవకాశం ఇస్తే మేము బయట పెడితే బాగానే ఉంటుంది. అది రోజువారీ భోజనంతో పాటు ఇంకా వేరేవి వంటలు చేసే ఆలోచన ఉందా? చక్నాలు, గారెలు, అరిసెలు అవి చేసాము, చేస్తున్నాం. అవి కూడా చేస్తారు. సరే, మీరు ఇప్పుడు ఇంట్లో ఉండి ఒక గృహిణిగా ఉండడం బాగుందా, ఇలా ఒక పని మీద ఉండడం బాగుందా? పని మీద ఉండడం బాగానే ఉంది. అంటే ఇట్లా ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేయడం అనేది ఎలా ఉంది? ఇక్కడ అందరం మేమే కదా, వేరే వాళ్ళు ఏం రారు కదా, అట్లేం లేదు. కొత్త ప్లేస్ అనే భయం లేదు. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది ఫ్యామిలీది ఈ వర్క్ చేయడానికి? బాగానే ఉంది, సపోర్ట్ ఉంది. మా అత్తనే కదా ఉన్నది ఇక్కడ, అంటే మీతో పాటు మీ అత్త ఉండడానికి మీకు ఏమి ఇబ్బంది అనిపించలేదు? ఈ క్యాంటీన్ నిర్వహించినప్పటి నుంచి మీ స్థాయి అనేది ఎలా ఉంది? అంటే చుట్టుపక్కల వాతావరణం కూడా మారుతూ ఉంటుంది. బాగానే ఉంది. బయట విషయాలు ఎక్కడ ఎట్లా ఉండాలి, ఇక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, కొన్ని అయితే ఇప్పటి మహిళలకి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఈ క్యాంటీన్ గురించి అనేం కాదు, ప్రతి మహిళ గృహిణిగా ఇంట్లో ఉండడము మంచిదంటారా? బయట వాళ్ళకి వచ్చిన టాలెంట్ని బట్టి బయట ఏదైనా పని చేసుకోవడం బెటర్ అంటారా? పని చేసుకోవడం బెటర్ అనుకుంటా నేనైతే. బయట ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో సపోర్టింగ్ ఉండాలి. బయట తిరగాలంటే ముందు ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే భర్తతో సపోర్ట్ ఉండాలి, అత్త మామది సపోర్ట్ ఉండాలి, వెళ్ళాలి, చెయ్యాలి, చేస్తేనే ఇప్పుడు బాగుంటది అనేది. మీరు ఇప్పుడు ఈ క్యాంటీన్ లో స్పెషల్ గా మీది ఈ వంటకం బాగుంటది, మాకు మంచి పేరు తెచ్చి పెట్టింది అనే వంటకాలు ఉన్నాయా? అన్ని చేస్తా, అన్నిటికీ బాగానే ఉంటుంది. అంటే మీ అత్తమ్మతో పాటు మీరు ఇక్కడ చేస్తున్నారా? రోజు రావడం పొద్దున 9కి అట్లా వస్తున్నాం, 8:30-9కి. ఈవినింగ్ 7:30 8కి అట్లా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ చేయడం అనేది ఎలా? అంటే ఆర్డర్ మీద చేస్తారా, ముందే చేసి పెడతారా? నైట్లో అయితే ఆర్డర్ మీద చేస్తాము. ఈ మధ్యాహ్నం లంచ్కి మాత్రం ముందే చేసి పెట్టుకుంటాం. మీకు ఎలా, ఎంతమంది వస్తారు ఇక్కడికి భోజనానికి? అంటే మాకు సార్లు ఎప్పుడు వచ్చేవాళ్ళు ఫోన్ చేసి చెప్పేస్తారు వస్తున్నామని. వాళ్ళు కంటిన్యూ వస్తారు. వెళ్ళే రోజు కూడా మేము ఈ రోజు వెళ్ళిపోతాము, ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ఇబ్బంది అనిపించదు. మీరు ఈ క్యాంటీన్ నిర్వహించడంలో ఎప్పుడన్నా వండిన వంటలు కానివ్వండి, ఏదన్నా ఇట్లా వేస్ట్ చేయడం అనేది అయిపోయింది? వేస్ట్ అయితే బాగా అయింది. అంటే అప్పుడు ఎలా మీరు దాన్ని పక్కకు పడేయడమైనా ఎవరికైనా ఇస్తూ ఉంటారు? ఇక్కడ హాస్టల్ పిల్లలకి ఇస్తూ ఉంటాం. అంటే మీరు ఫ్యూచర్ లో ఇంకేమైనా చెయ్యాలి అనుకుంటున్నారా? క్యాంటీన్ ని బయట పెట్టాలి అనే ఆలోచన మీకు ఉంది? అంటే ఇక్కడ హాస్టల్ పిల్లలకి ఇవి బయట నుంచి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెడుతున్నాం. సరే అమ్మా, ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నందుకు మొత్తానికైతే మీరు ఒక సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. అవును. ఈ ఇతర మహిళలు కూడా ఇలా క్యాంటీన్లు పెట్టుకోవడము లాభదాయకంగా ఉంటది అంటారా? ఒకవేళ పెట్టుకుంటే ఎలా? అది చేసేదాన్ని బట్టి లాభం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు క్యాంటీన్ ఒక నిర్వహించాలి అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్నెస్. మనిషి కూడా ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకోవడానికి కూడా కొంచెం కోప్పడకుండా నవ్వుతూ పలకరించి తర్వాత వాళ్ళకు ఏం కావాలి అనేది తెలుసుకోవాలి. మనం వండడం కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే పాడైనవి కానీ అలాంటివి ఏమి ఇవ్వకుండా. మీరు చేసే క్యాంటీన్ గురించి మంచిగా చెప్పిండ్రు. మున్ముందు మీ క్యాంటీన్లో ఇంకా మరిన్ని లాభాలు పొందాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.
ఇప్పటి వరకు ఊట్నూరుకు చెందిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకురాలు బొడ్డు స్వప్నతో ముచ్చటిన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.